Hi dear students, welcome back to NEET Hunt ఛానల్. నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్ ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చాక దాని మీద చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అండ్ అవి చదవండి. అండ్ నేను కూడా ఇప్పుడు చెప్తాను. అండ్ అదేవిధంగా అందులో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. నిన్నటి వీడియోలో నేను చెప్పాను, అది కూడా చూడండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ పర్సనల్గా మెంటర్షిప్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. అందులో నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు, చాలా కౌన్సిలింగ్ అయ్యే వరకు అన్ని కాలేజెస్ మెరిట్ లిస్ట్ అండ్ అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ అండ్ మీ మార్క్స్ ఎక్కడ వస్తుంది మొదలైన ప్రియారిటీ ఆర్డర్ సర్టిఫికేట్స్ ప్రతి కౌన్సిలింగ్ రిలేటెడ్ మీకు నేను అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటాను. కాల్స్ అండ్ అన్నీ కూడా పర్మిషన్ ఉంటుంది. సో మొత్తానికైతే మీరు ఇన్స్టాగ్రామ్లో దానికి మీరు నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఇలాంటి కొందరిని మాత్రం కేరింగ్గా తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్తే అడ్మిట్ కార్డ్ ఎప్పుడైనా రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ రిలీజ్ అయ్యాకైతే మీరు దాన్ని మెన్షన్ చేసిన టైంకు ఖచ్చితంగా చేరుకోవాలి. అండ్ మీరు ఒక పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడాలి. అండ్ ఒక ఫోటోగ్రాఫ్, ఎందుకంటే మీరు ఆ రిజిస్ట్రేషన్లో ఏదైతే యాడ్ చేశారో అది. అండ్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, అంటే ఇప్పుడు ఇది పోయినసారి దాంట్లో ఇచ్చారు, ఈసారి దాంట్లో ఇస్తే ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ ఇదంతా ఒక పేపర్ మీద ప్రింట్ చేయించుకొని కంప్లీట్ చేసుకొని నిన్నటి వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని నింపి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా బిఫోర్ రీచింగ్ ద సెంటర్ యూ షుడ్ ఫిల్అప్ దిస్, అంటే సెంటర్ చేరుకోవడానికి ముందే ఆ డిక్లరేషన్ ఫామ్ను కంప్లీట్గా మీరు నింపాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అక్కడ అలో చేయరు, షూస్ మొదలైనవన్నీ కూడా. సో డీటెయిల్గా అయితే మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. అండ్ మీరైతే ఒక ఐడెంటిటీ కార్డ్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్. సో అక్కడ మెన్షన్ చేస్తారు ఒక లిస్ట్, ఇదైతే తీసుకెళ్ళండి. ఓటర్ ఐడి, ఆధార్ మొదలైనవి ఏదైనా ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, ఇది మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు పర్సనల్ గైడెన్స్ కోసం నేను చెప్పినట్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టోటల్ మీ కౌన్సిలింగ్ ఎంటైర్ నేను మీకు వెంట ఉండడం జరుగుతుంది.